నువ్వు నాకు నీ మాట వింటే నాకు కోపం వస్తుంది దివ్య, చెప్తున్నాను. మన అక్కనే ఇచ్చిన మన ఎవరు గుంజుకోరు? అక్క మొత్తం గుంజుకొని అక్కకి ఇచ్చింది. ఫోన్ చేయాలా అసలు? కింద పడ్డాక నువ్వు పెద్ద మాటలు మాట్లాడొద్దు. చెప్తావా ఇంట్లో ఆన్సర్? నువ్వు చెప్తావా అన్న? నువ్వు చెప్తావా? నువ్వు మాట్లాడు. నువ్వు చెప్తావా ఆన్సర్? ఖరాబ్ అవుతుంది, నువ్వే ఖరాబ్ చేస్తున్నావు. నేను అంటే ఇప్పుడు ఆమె సైకిల్ దొక్కినా నేనే ఖరాబ్. ఏం చేసినా నేనే ఖరాబ్. నాకు చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా. నాకు చెప్ప ఇది అంతేంది తమాషా? నువ్వు తెచ్చి కట్టుడేంది? నువ్వు తెచ్చి కట్టుడేంది? నీకు తెలుసా? అంటే నువ్వు ప్రేమలకు పోసమా? ఈ పెద్ద మాటలు ఇవి మాట్లాడద్దు నా దగ్గర. మళ్ళా వస్తుంది దివ్య, నీకు దండం పెడతా దివ్య. నువ్వు చేసిన ప్రతి దగ్గర నేను గమ్మునుంటా. కానీ ఇక్కడ ఇట్లా దెబ్బలు తాకించుకుంటా తిరుగు. నీకు దెబ్బలు తాకినా నేను అదే రియాక్ట్ అవుతా, ఆమెకు తాకినా అదే అవుతాను. ఏమైందా ఎక్కువ ఏడు? సరే సైకిల్ నేర్చుకునేది ఉందంటే నేను నేర్పిస్తా కదా చెప్తే. వస్తావా రావా? నువ్వు ఎందుకు ఏడవడం మరి? ఎవరు ఏడుస్తలేడు అన్న, ఎవరు ఏడుస్తలేరు అన్న. చెప్తా నేను డాక్టర్ కి చెప్తా, ఇంజెక్షన్ వేయకు అని చెప్తా. చాలా దండం పెడతా, ఇద్దరికి పెడతా. మొక్కుమంటే కాలు మొక్తా. ఇంజెక్షన్ వేపియా అన్న, ప్రామిస్ చేస్తున్నాను. ప్రామిస్ చేస్తున్నా, ఇంజెక్షన్ వేపియాను. నువ్వు దా. ఏడుస్తే నొప్పిలు పోవు, ఏడవకు. నాడు దా. నీకేమన్నా ఒక్క నిమిషం నేను ఇంకో నీకేం పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయరు. నేను ఉన్నా కదా, నేను పక్కనే ఉంటా కదా. ఇట్లా చెయ్యకు, చెయ్యి ఎంత నొప్పి. అరే పో కదా. అరే ఏడవక, మీ వాళ్ళు ఈడేస్తున్నాడు. ఎక్కువ చెప్పు, మళ్ళా నీ ముఖం చూడా అంటున్నా నేను. నువ్వు నాతో రా అని చెప్పిన అంతే. నిజంగా నాతో రా అని చెప్పిన. భయం అవుతుందా? నువ్వైతే అబ్బా ఖుషి అంటే ఎట్లుంటా చెప్పు. ఆడుతుంటే వద్దని చెప్తానే ఉన్నా, విననే వినదు. అరే చెప్తానే ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు నా పేరు చెప్తావు కదా ఖుషి? నువ్వు చెప్తాను కానీ నేను కాల్చుకొని తెలియదు కదా. అదే అదే అందుకే ఇప్పుడు చెప్పిన అరే నాకు భయం అయిందిరా. ఏమైంది? కింద పడ్డది సైకిల్ మీద. ఏం తమాషా చేస్తురా? లేదా అసలు నిజంగానే కింద పడ్డది. ఏ సైకిల్ మీకు ఏమంటది? ఏడబడ్డది? ఎవరు తీసుకోవర్రా? మేమే హర్ష తొక్కుదామని చెప్పేసి అంటే మేము సరే అని చెప్పి తొక్కుదాము నడు ఖుషి అని చెప్పేసి అన్నా. అరే మీరు ఇటు ఎందుకు వచ్చిర్రు? నేను లేదు ఎందుకు వచ్చిర్రు ఇడికి? మీరు ఓడిచ్చిండ్రా సైకిల్? అరే నీకు ఇంతనా ఉందా? చిన్న పిల్లవా నువ్వేమన్నా? నీకు చెప్తా. అరే ఎందుకు ఇస్తారా మీరు సైకిల్? తెలిసేంద్రా దానికి రాదు. ఎవరు పెట్టారు నీకు? ఎవరు సైకిల్ అసలు ఎవరు దొక్కమని చెప్పారు నీకు? నేనే దొక్కినా. ఆమెనే
సైకిల్ నువ్వు నాకు నీ మాట వింటే నాకు కోపం వస్తుంది దివ్య చెప్తున్నాను. నేను ఏమనలా చూపి చెయ్యి చూపి. సైకిల్ లో ఫస్ట్ బెండ్ అయింది. అయ్యా చిన్న చిన్న పోరోళ్ళు మంచిగా దొక్కుతారు, నీకు ఇంత దాకైనా నీకు సైకిల్ దొక్కనికి రా. ఈ రోజే నేర్చుకోవాలా సైకిల్? కింద పడ్డది హర్ష. కింద పడ్డదని చెప్తున్నా. ఎవరు నేర్చుకోమన్నారు? నేను ఉంటే నేర్పిస్తా కదా, నాకు అడుగుతా నేను నేర్పిస్తా కదా. తిడుతున్నావు పాపం, కింద పడ్డది. నేను దాన్ని తిడతలే, నిన్ను తిడుతున్నా. నువ్వు ఎట్లా నేర్పిస్తావు నాకు చెప్పవా? పడ్డ తర్వాత పడ్డది అని ఫోన్ చేస్తావు. లేవు ఫస్ట్ లేవు, నువ్వు లేవు. చేస్తారు ఏమన్నా అయితే పెద్దగా అయితే నువ్వు చెప్తావా ఇంట్లో ఆన్సర్? నువ్వు చెప్తావా అన్న? నువ్వు చెప్తావా? నువ్వు మాట్లాడు, నువ్వు చెప్తావా ఆన్సర్? ఏమన్నా పెద్దగా అయితే నువ్వు చెప్తావా అని అడిగిన ఆన్సర్. ఈ పట్టిలు గిట్టిలు బాగానే తీసుకొచ్చిర్రు, నాకు ఫోన్లు చేయనికి రాదా? వాళ్ళతో పంపించి తీపించుకొచ్చిన. అదే మరి మీరు ఏంద్రా నాకు చెప్పాలా? తెలియదా నీకు? ఎందుకు గుంజుకుంటుందిరా? ఎందుకు గుంజుకుంటావు? ఎవరు ఎందుకు తిడతావు? ఎందుకు తిడతావు? బ్రేక్ కూడా ఇయ్యలేదు అసలు. అరే మీరు అట్లయితే సైకిల్ ఇస్తారా? అడిగితే ఇస్తావా? దమాకుండాలా జర్ ఇక్కడ చెయ్యి చెయ్యి. ఫస్ట్ హాస్పిటల్ నాడు. నువ్వు వద్దు, హాస్పిటల్ ఎందుకు? పెట్టేసింది. ఏం పెట్టింది? అదేమా డాక్టరా? నీ వల్లనే ఖరాబ్ అవుతుంది, నువ్వే ఖరాబ్ చేస్తున్నావు. నేను అంటే ఇప్పుడు ఆమె సైకిల్ దొక్కినా నేనే ఖరాబ్. ఏం చేసినా నేనే ఖరాబ్. నాకు చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా. నాకు చెప్ప ఇది అంతేంది తమాషా? నువ్వు తెచ్చి కట్టుడేంది? నువ్వు తెచ్చి కట్టుడేంది? నీకు తెలుసా? అంటే నువ్వు ప్రేమ ఏ ఈ పెద్ద మాటలు ఇవి మాట్లాడద్దు నా దగ్గర. మళ్ళా నువ్వేంది? నువ్వు కట్టుడేంది? నువ్వు కట్టుడేంది అన్న? నాకు ఫోన్ చేయాలా? నాకు ఫోన్ చేయాలా? అసలు సైకిల్ నువ్వు పెద్ద మాటలు మాట్లాడద్దు. ఇప్పుడు చేసిందే పెద్ద లెక్క. ఇట్లా కొడుతుండేది మంచి పని ఇది. కావాలని చేసిందా? ఎందుకు నేర్పించిరు అని అసలు నేను ఏం నేర్పించలేదు. అన్న నాకుండదా బాధ? ఉండదంటే నాకు కూడా ఉండదా? నాతో ఉంటది కదా, నాకు కూడా ఉంటది కదా. మేము పడ్డదా హర్ష? నేను పోయి లేద్దాం అనేసరికి ఉరుకుతానే ఉన్నాడు ఆల్రెడీ. వీడికి ఎవరు తీసుకొచ్చారు? వీడికి ఎవరు తీసుకొచ్చారు అన్న? సైకిల్ తొక్కుకుంటే అదే వచ్చింది. వీడికి ఎవరు తీసుకొచ్చారు? బయట ఉంటే వాళ్ళు అనిపించారు మాట్లాడుకుంటూ. వీడికి ఎవరు తీసుకొచ్చారు అన్న? ఇది మీ ఇల్లా? ఈడ మీ ఇల్లు ఉందేమన్నా? ఈడ మీకేమన్నా అయితే ఎవరిని అడుగుతారు? ఎవరిని అడుగుతారు? మాకు ప్రశాంతంగా పనులు చేసుకొని అమ్మాయి. అరే ఏమన్నా అయితే నీకేమన్నా అయినా దానికి ఏమన్నా అయినా ఎవరికైనా అయితే నన్ను అడుగుతారు. ఇక్కడ మిమ్మల్ని ఏం అడగారు? మీ మమ్మీ ఎవరిని అడిగి పంపిస్తుంది? నన్ను అడుగు పంపిస్తుంది. డాడీ ఎవరిని అడిగి పంపిస్తారు? నన్ను అడుగు పంపిస్తారు. ఇప్పుడు ఈ దెబ్బకి సమాధానం మీరు కాదు ఇచ్చేయాల్సింది. నేను హర్ష దగ్గరకు వచ్చింది, కింద పడ్డది అని చెప్తారు. నేను ఏం చేయాలా? ఏం ఆన్సర్ ఇవ్వాలి? నువ్వు ఇస్తావా? నాతో గైగా వడుతున్నావు కదా, వాళ్ళ డాడీతో మాట్లాడు. మరి స్పీకర్ పెడతా, వాళ్ళ డాడీతో మాట్లాడు. మళ్ళా ఇవే పెద్ద మాటలు మాట్లాడద్దు. నువ్వు నాకు సమాధానం ఇస్తావు, నువ్వు నాకు సమాధానం ఇస్తావు. నేను వాళ్ళ ఇంట్లో ఇవ్వాలా సమాధానం? పడుతుందని కూడా అనుకోలేదు నేను. ఇక వీళ్ళ సైకిల్ తీసుకొస్తే వీళ్ళ దగ్గర నుంచి మీరు కూడా ఏం రాబోయి నన్ను అడగండి ఏమని చేస్తారా మీరు? మన అక్కడ ఎవరు గుంజుకోరు? అక్క మొత్తం గుంజుకొని అక్కకి ఇచ్చింది. ఇయ్యద్దురా బేయ్, తమాషాలు చేస్తారు వీళ్ళు. సైకిల్ తీసుకొని పడ్డారు, ఇప్పుడు మీ మీద వస్తుంది. దివ్య నీకు దండం పెడతా దివ్య. నువ్వు చేసిన ప్రతి దగ్గర నేను గమ్మునుంటా. కానీ ఇక్కడ ఇట్లా దెబ్బలు తాకించుకుంటా తిరుగు. నీకు దెబ్బలు తాకినా నేను అదే రియాక్ట్ అవుతా, ఆమెకు తాకినా అదే అవుతాను. హర్ష నేను కావాలని నేను తిట్టుట్లా మీకు కోపంగా అనిపిస్తుందేమో, నాకు తర్వాత కనిపిస్తుంది సినిమా. ఇప్పుడు మీ డాడీకి ఆన్సర్ ఇవ్వాలా? నువ్వు ఇస్తావా నేను ఇవ్వాలా? ఏమైంది? నువ్వు ఎందుకు ఇప్పుడు ఏడవకు, ఏం కాలే. నేను మాట్లాడతా మీ డాడీతో. కానీ
ముట్టుకోకు అంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయినా ముట్టుకుంటాడు. వద్దు నేను రాను. రాకు, వీడికి ఏం రాకు. డాక్టర్ల దగ్గరికి, కాలేజ్లకి ఇవి పోకు. ఇట్లా సైకిల్ దొక్కుంటే ఆడవాడు ఈడవాడు చెయ్యి. ఏం వేసి కట్టినావు లోపల తెలియదు, ఏం వేసినావో తెలియదు, ఎందుకు వేస్తున్నావో తెలియదు, ఏం తెలియదు. ఇంకా మళ్ళీ నేను కట్టద్దా, రక్తం పోతుందని మాట్లాడుతున్నా. డెటాల్ వేసి క్లీన్ చేసి కట్టినా. సైకిల్ ఈడ చూడు, ఇది చూపి, ఇది చూపి. మళ్ళీ దానికి పైకి ఒక వీడియో అంటే ఇడు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంది. నేనే పెట్టించిన హర్ష, నువ్వు వస్తావు అన్నావు. చూడు హ్యాండిల్ చూడు, హ్యాండిల్ చూడు. అరే నడురా, మీరు సైకిల్ తీసుకున్నాడు. మీరు ఓండ్రా, మీరు ఓండి. ఇంకోసారి ఎవరైనా ఏమన్నా అడుగుతే ఇవ్వద్దు. అక్కనే కదా మన అక్కనే. తర్వాత ఏమన్నా అయితే మన అక్క వాళ్ళ డాడీకి నేను ఇవ్వాలి ఆన్సర్. ఓరి మీరు ఓరి, మళ్ళీ మీ మీద వస్తుంది రాబాయ్. మీరు సైకిల్ ఇచ్చినందుకు పడ్డారు, ఏమన్నా అయింది అంటారు. మీరు ఏమి ఇవ్వద్దు ఇంకొకసారి అడుగుతారు. చెప్పాలి డాడీకి ఒక మాట చెప్పు ఫోన్ చేసి. నువ్వు ఎట్లా చెప్పకపోతే నేనున్నానా మరి యాక్సిడెంట్ అయినా నేనేమని చెప్తాను హర్ష, నాకు ఏమైనా తెలుసా పడుతుందా? నేను ఏమైనా కలగన్నా? ఇప్పుడు అలాంటి చిన్నపిల్లలు వెళ్ళిపోయారు, పెద్దదాన్ని ఎవరున్నారు? నువ్వే కదా ఉన్నావు. నేను ఆమెతో పాటే నొక్కుతున్నా, నేను ఆమెతో పాటే ఉన్నావు. कौन करे तू देखा? बच्चे लोग करे ना, साइकिल चला रहे तो गिर गए ना. నువ్వు పడేయలే దివ్య. ఇప్పుడు ఇద్దరు అన్న తమ్ముళ్ళు తప్పు చేసినప్పుడు అన్నని ఎందుకు తిడతారు? అన్నని? పక్కన ఉన్నావు పెద్దోనివి, నువ్వు చూసుకోవా అని తిడతారు. చెప్పుర్రి, ఏదో ఒకటి చెప్పుర్రి. దా ఫస్ట్ అయితే హాస్పిటల్లో ఉంటాం. దా అన్న, ఏం కాదు, ఒక యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ ఇస్తారు అంతే, ఏం లేదు. ఇంజెక్షన్ పండ్లున్న రోజు ఇట్లాంటి టెన్షన్లు పెడితే ఏం చేయాలి దివ్య? అనవసరంగా నాకు పరిశాన్లు. నువ్వు అన్ని టెన్షన్ పెడతావు, మళ్ళీ ఏడుస్తుంది ఇప్పుడు ఆమె కూడా. మరి టెన్షన్ పెట్టడం ఎందుకు? దా నడు పోదాం, దా నడు. యాక్టివ్ తాళం ఉందా? అయిపోయింది చెప్ప. ఏమైంది? దా ఎక్కువ ఏడు. కాలుకి ఏమైనా తాకిందా? మీరు పడి మీరే ఏడుస్తే నేనేం చేయాలి చెప్పు? నేను ఒర్రుడు ఒక్కటే చూస్తుర్రు, దాని తర్వాత ఏమైతే తెలియదా మీకు? ఎక్కువ ఖుషి నడును. ఎందుకు మళ్ళీ ఏమైంది? ఎందుకు బాధ పెడతావు అని నాకు అర్థం కాదు. ప్రతిదానికి ఇద్దరు కలిసి మేము ఏ పని మీద ఉన్నాము, మీరు వచ్చి చిన్నపిల్లల ఆటల్లాగా. మీ ఏజ్ ఏంది? సరే సైకిల్ నేర్చుకునేది ఉందంటే నేను నేర్పిస్తా కదా చెప్తే. చెప్పవేంది అసలు? సైలెంట్ ఉంటావేంది? ఇప్పుడు ఎందుకు అసలు ఇంత కాదన్నా, ఆడికి దెబ్బ తాగినప్పుడు చిన్న ప్రాబ్లమ్ లైఫ్ ని నరకం చేసుకుంటున్నారు. అందుకే చెప్తా, ఎందుకు రావా? నడువు పోదు. వస్తావా రావాను? ఎందుకు ఏడవడు మరి? ఎవరు ఏడుస్తలేడు అన్న, ఎవరు ఏడుస్తలేరు అన్న. నాడు జరుగు అన్న, నువ్వెందుకు ఏడుస్తున్నావు? చెప్పింటుండా ఇంటర్నెట్ ముందు నుంచి వెళ్ళి దెబ్బ లాక్పించుకొని నాకు నా పరిశ్రమలో నేను ఉన్నా. ఎందుకు సతాయిస్తారు? ఇప్పుడు హాస్పిటల్కి వస్తే ఏమవుతుంది? సరే నేను డాక్టర్ చెప్తా నేను డాక్టర్కి చెప్తా, ఇంజెక్షన్ వేయకు అని చెప్తా. చాలా ఏడిపిస్తున్నా అని ఖుషి. దండం పెడతా, ఇద్దరికి పెడతా. మొక్కుమంటే కాలు మొక్తా. హాస్పిటల్ రా, నేను మీ డాడీకి ఆన్సర్ ఇవ్వాలా. అర్థమైందా? ఏం చెప్పుకుంటావు? ఆడ హర్ష వాళ్ళ ఇంటికాడికి పోయినా సైకిల్ దొక్కుంటే పడుతున్నా అంటే హర్ష ఏం చేస్తున్నా అంటాడు. తప్పు మాదే కదా.
నాకు చెప్పకుండా మీరు తిరుగుతురు అంటే మీ డాడీ భయపడారా నెక్స్ట్ చెప్పకుండా ఏడాడ తిరుగుతురు అర్సకి చెప్పకుండా అని. అరే మీకు నా బాధ అర్థమవుతలేదా? మీరు వస్తురు ఆడపిల్లలు, మీరు నేను కరెక్ట్ మిమ్మల్ని కరెక్ట్ పెట్టుకోకపోతే మీ ఇంట్లో నన్ను తిడతారు. అరే నేను పంపిస్తున్నారా అబ్బాయి నా బిడ్డని అని. అరే ఇంత నీకు ఏం ఇంత పెద్ద అయినా నేను ఏం చెప్పాలి చెప్పు నీకు? నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా, మా హాస్పిటల్ రావాలా ఇప్పుడే చెప్పేస్తున్నాను. అదే నా తిడుతుండు కూర్చొని ఏడుస్తుండు, ఒకసారి చూడైనా ఎట్లా పోతుండో. ఆయన బాధపడుతుండు, ఆయన కూడా కింద పడుతున్నాడు. ఆయన నేను చెప్తున్నాను ఏం కాదు, నేను ఉన్నా కదా ఏడుచుడు ఏం లేదు. దా దా ఏం ఏడుస్తలేను కానీ దా. నువ్వు ఫస్ట్ చెప్పేది నువ్వు హాస్పిటల్ దగ్గర నీకు ఇంజెక్షన్ వేయద్దని నేను మాట్లాడుతాను చాలా. ఇంకో నా పరిసరాల్లో నేను నా పనిల మీద తిరుగుతున్నా. మీరు ఈ టైంలో నేను ఒక్కరోజు 1 గంట మీతో లేకపోతే ఏంది ఇదంతా? ఏంది ఇది 1 గంట లేకపోతేనా ఇదంతా? నేను ఉన్నప్పుడు మొన్న బండి నేర్పేలే. అదే చెప్తే నేర్పేదా నేను? ఎందుకు ఆ పిల్లలు కంట్రోల్ చేస్తారా నీ బాడీ వెయిట్ని? వాళ్ళతో నేర్పించుకుంటావా నువ్వు? వాళ్ళకి రమ్మని నేనే పోతున్నాను అడ్డా. నీకు నేను చెప్పింది అర్థమైందా? ఆ పిల్లల్ని బాడీ వెయిట్ కంట్రోల్ చేస్తారా? దా ఫస్ట్ బండి ఎక్కుదా, తీసుకోవద్దు హాస్పిటల్ దా అన్న. ఏమొద్దు కాల్ ఆయింట్మెంట్ రాపిస్తా. దీనికి ఏం పెట్టినా దీనికే తెలుస్తుంది. ఆయింట్మెంట్ పెట్టించి అది చేపిస్తా అంతే. ఏం అయితే పెద్దగా అవుతుంది అన్న, ఇన్ఫెక్షన్ అవుతుంది. నేను చెప్పేది నువ్వు రా, నేను ఇంజెక్షన్ వేపియా అన్న. ప్రామిస్ చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నా ఇంజెక్షన్ వేపియాను. నువ్వు దా. ఏడుస్తే నొప్పిలు పోవు, ఏడవకు నాడు దా. వీడియో ఎందుకు పెట్టారు మీరు? ఏం వీడియో పెడతారు? ఏడ నేర్చుకుని వీడియోలు పెట్టుడు. వీడియోలు ఎందుకు పెడతారు? దా నడు. అరే నీకేం కాదు అన్న కదా, నీకేం కాదు. నీకు కిడ్నీ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ ఏంది మే? నీకేమన్నా 1 నిమిషం విను. ఇంకో నీకేం పెద్ద పెద్ద ఆపరేషన్ చేయరు. నేను ఉన్నా కదా, నేను పక్కనే ఉంటా కదా. ఒక్కసారి చూడు, ఏం నేను ఉన్నా కదా. ఇంజక్షన్ వేరు. ఇంకో నేను నా జిందగీలో నేను ఇట్లా చేలు వణుకుతున్నా. ఇప్పుడు నీకు దెబ్బ తాకింది చూసి. చెప్పేది నువ్వు రా అంటున్నా, నేను చూసుకుంటా. ఏముండదు ఆడ. టాబ్లెట్స్ ఈ పట్టి ఎట్లా కట్టింది దీనికంటే మంచిగా కడతారు అంతే. నేను చెప్తున్నా కదా. ప్లీజ్ హర్ష, నాకు భయం అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు రా, ఉట్టి ఒక పట్టి టాబ్లెట్స్ అంతే, అంతకుమించి ఏం. నువ్వు అట్లా చెప్తున్నా డాక్టర్ వినుకుంటే. అరే డాక్టర్ ఏం నీకు ఇంజక్షన్ లేని కానీ టైం పాసా? ఆయనకు పని పాట లేదా? నీకే ఇంజక్షన్ వేసుకుంటా కూర్చో. నీకు జస్ట్ అది దెబ్బ క్లీన్ చేసి దాని మీద ఆయింట్మెంట్ వేసి కడతారు. ఉట్టి డెటాల్ వచ్చి ఆయింట్మెంట్ వేయాలి కదా. లేవు దా దా అన్న, నేను ఉన్నా అని చెప్తున్నా కదా. నేను ఉంటా, నీ పక్కనే ఉంటా. దా ఎందుకు అరే ఇట్లా చెయ్యకు, చెయ్యి ఎంత నొప్పి. అరే పో కదా. అరే ఏడవక నువ్వు మీ వాళ్ళు ఈడేస్తున్నాడు. నీకు ఇంకొకసారి అడుగుతా, రేపు జిందగీలా నేను నీ ముఖం చూడను, నా ముఖం చూడు. చెప్తున్నా నేను, అంతకు మించి ఎక్కువ చెప్పా. మళ్ళా నీ ముఖం చూడా అంటున్నా నేను. నువ్వు నాతో రా అని చెప్పిన అంతే. నాతో రా అని చెప్పిన. అర్థమైతలేదు. అదే ఏడుస్తుంది. అరే ఏడవకరా.
నువ్వెందుకు చెప్పు చెప్పు చెప్తున్నా నేను ఖుషి ఇంకో నీకు దెబ్బ తాకింది నాడు అది ఏడుస్తూ నేను అవుతాను నవ్వొస్తుందా మీకు నడుము ఖుషి ఆ? ఏమైంది అన్న నవ్వు పెడుతుందో ఇంతసేపు చేత పెట్టలేదు అట్లా మాడకబెట్టు హాస్పిటల్ నాడు అన్న ప్లీజ్ హర్ష నీకు అర్థమైతే హాస్పిటల్ వస్తారా రారా మీరు ఎందుకు నవ్వెందుకు వస్తుందా నీకు ఇది దీన్ని అడుగు నవ్వెందుకు వస్తుంది మీకు ఏడికి తీసుకోవతావు హాస్పిటల్ నవ్వెందుకు వస్తుంది అని అడిగినా తీసుకోవద్దు దెబ్బ చూడు ఫస్ట్ దెబ్బ నొప్పిలో నవ్వుతున్నారు చూడు అరే ఆడ ఓ తిప్పేస్తారు దా కట్ చేసి ఇస్తాడు ఒకసారి ఇప్పు జరుగు జరుగు దెబ్బే మళ్ళా అంత ఏడిపించి మన ప్లాన్ నేను కాదు ఆమెనే జరుగు ఏడిపించి మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు సారీ అరే జరుగు అన్న ఎంత జరుగు ఫస్ట్ నన్ను ముట్టకు అన్న జరుగును జరుగు అన్న నేను దివ్య చంప వలగొట్టిన వాళ్ళని కొట్టినాడు మరి బాధ అంటే అని కూడా జరుగు 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 అన్న నేను ఫస్ట్ జరుగు కాదు నువ్వు చేతు జరుగు అన్న తమాషా చేయకూడదు సరే ఇప్పుడు మీరు చేసారు కదా అయిపోయింది వదిలే జరుగు అన్న జరుగు వదిలేసి అన్న వదిలేసేయి నన్ను వదిలేసి చేసిరు కదా సూపర్ చేసిరు చెప్తున్నా కదా సూపర్ చేసిరు అన్న సూపర్ చేసిరు అన్న సూపర్ చేసిరు అన్న జరుగు ఫస్ట్ జరుగు నేనేం మాట్లాడతలేను జరుగు అన్న నేను ఇప్పుడు మిమ్మల్ని అన్నానా ఇంకో నాకు ఈమె దెబ్బ తాకిందని బాధ అయింది అంతేగాని నాకు మీద ప్రేమ ఎంత ఉందో సరే సరే అన్న కదా అంతే నాకు వేరే పని మీదకే వచ్చిన జరుగు అన్న ఆగనేది ఏడ్చేదాకా మీరు జరుగు అన్న కదా జరుగు నీకేం దాకలే కదా ఇంకో నువ్వు సూపర్ నువ్వు మంచిగా ఉన్నావు కదా అంతే హ్యాపీ నేను హ్యాపీ చాలా జరుగు నేను వేరే పని పోతున్నా అన్న నేను వేరే పని పోతున్నా వేరే పని వేరే పని మీద ఎందుకు ఏడుస్తున్నావు ఏం నీకు దెబ్బ తాకిందని ఇప్పుడు మంచిగా అంటే నేను చూడొద్దా నీకు నాకు మీద ఎంత ప్రేమ ఉందో అని టెస్ట్ చేసిన అంతే దారా వదిలే సరే నేర్పియండి రా సైకిల్ ఇంకోసారి సీరియస్ అయినప్పుడు రావు మా ఇంటికాడ ఉంటుర్రా లేకపోతే వీళ్ళ ఇంటికాడ ఉంటుర్రా చెప్పురా అదేరా సరేరా అదే ఏం మనతోనే తిరుగుతాడు నువ్వు మా ఇంటికాడ నా ఇంటి ముందు చిన్నప్పటి నుంచి చూస్తాయి నీ చిన్నప్పటి నుంచి చెప్తున్నా నువ్వు ఈరోజు ఖుషి దారా దా ఏం లేదు నీ కూడా చేసినప్పుడు గమ్మను ఉంటుంది పర్ఫెక్ట్
అన్న మంచిగా మొన్న మస్తు చేసిండు మాతో ఎంత సిల్వర్ బట్ అది ఏం చేసిండు దాంట్లో పెట్టించిండు ఆమె మాట్లాడిపించాను లైట్ మీ అక్క ఎక్స్ వదిన ఎక్స్ ఫ్రెండ్ ఉన్నావరా నేను చూసుకుంటా కాదు సారీ గైస్ తిట్టకండి అంటే ఏడిపించేసినాం ఇక ఏడవడానికి అస్సలు నాకు ఎక్స్పెక్టేషన్ కూడా లేకుండే ఏడ్చిండు ఏం కాలేదు మంచి అంటే మేము కావాలని గైస్ మా మీద మంచిగా ఉన్నాం చేస్తాం గైస్ అంటే